చివరి రోజు కూడా అంటే ఈ రోజు గ్రాండ్ ఫినాలే, ఇంకొక 2 గంటల్లో గ్రాండ్ ఫినాలే వస్తుంది. ఇప్పుడు కూడా తనూజ మీద రూమర్స్ అయితే ఆగట్లేదు. ఎందుకింత కక్ష కట్టారో నాకైతే అర్థం కావట్లేదు. పిఆర్స్ అయినా కానీ, కొంతమంది రివ్యూవర్స్ అయినా కానీ, ఎందుకు వై తనూజ మీద ఏదైనా వేసేలా బురద చల్లాలనే. కానీ తనూజ 25 లక్షలు తీసుకొని బయటకు వచ్చిందంట. ఇది పెద్ద రూమరు, ఎవరు నమ్మొద్దు. తనూజ ఫ్యాన్స్ మీకు చెప్తాను, ఒకటే చెప్పాలని నేను అనుకుంటున్నా. తనూజ 25 లక్షలు తీసుకొని బయటికైతే రాలేదు. ఆఫర్ చేశారంట. డబ్బులు ఆఫర్ చేసినప్పుడు సార్ నాకు వద్దు, నేను ఆడియన్స్ వర్డ్స్కే రెస్పెక్ట్ ఇస్తాను అని అందంట. ఈ సీజన్లో ఎన్నిసార్లు తనూజ ఆడియన్స్ వర్డ్స్కే రెస్పెక్ట్ ఇచ్చింది అదంతా గుర్తు పెట్టుకోండి. ఎవరో రివ్యూవర్స్, ఫేక్ రివ్యూవర్స్, పిఆర్ బ్యాచ్ చెప్పింది అయితే నమ్మొద్దు. తనూజ డబ్బులు తీసుకొని బయటికి అయితే రాలేదు, మన వర్డ్స్కి రెస్పెక్ట్ ఇచ్చింది. తనూజ చేసింది మంచి పని అనిపిస్తే ఇక్కడ ఒక లైక్ వేసుకో, ఖచ్చితంగా హైప్ ఇవ్వు, కామెంట్లో తెలుపు. తనూజ డబ్బులు తీసుకోలేదు, ఇది మాత్రం వాస్తవం. ఈ రోజు కొన్ని అయితే జరిగాయి మేము, వాటిలో నాకు ఇంట్రెస్ట్ అనిపించినాయి, నాకు వచ్చిన అప్డేట్స్ నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించినాయి, మీతో షేర్ చేసుకోవాలి అని నేను అయితే అనుకుంటున్నాను. ఓకేనా. నెంబర్ 1, ఎవరెవరు ఫ్యామిలీలు వచ్చారు. ఓకేనా. ఎవరి కోసం ఎవరు వచ్చారు ఫ్యామిలీస్ నుంచి. తనూజ కోసం వాళ్ళ సిస్టర్ అండ్ మామ్ వాళ్ళిద్దరూ వచ్చారంట. ఆఫర్ చేసినప్పుడు వాళ్ళని అడిగితే తీసుకోవద్దని వాళ్ళ అమ్మ కూడా చెప్పిందంట. ఇక్కడ తనూజ కూడా నేనైతే డబ్బుల కోసం రాలేదు సార్, ఆడియన్స్ ఓట్స్ కోసం వచ్చాను, ఆడియన్స్ ప్రేమ కోసం వచ్చాను, డబ్బులు నాకు అవసరం లేదు అని అనిందంట. ఆ తర్వాత డెమోన్ కోసం వాళ్ళ అమ్మ నాన్న వచ్చారంట. పాపం వాళ్ళ నాన్నకి బాగలేదు, అయినా కానీ వచ్చారు డెమోన్ కోసం. ఓకేనా. డెమోన్ కోసం వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. సంజన కోసం వాళ్ళ హస్బెండ్, సంజన వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరైతే వచ్చారు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కోసం వాళ్ళ బ్రదరు, వాళ్ళ అమ్మ వచ్చారు. ఇమాన్యుయల్ 4th పొజిషన్లో ఎలిమినేట్ అయ్యాడు కదా. 4th పొజిషన్లో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినప్పుడు వాళ్ళ అమ్మ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయితే అయ్యారంట. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళ అమ్మగారు చాలా ఎమోషనల్ అయితే అయ్యారంట. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇమాన్యుయల్ విన్నర్ క్యాండిడేటే, కానీ నామినేషన్స్లోకి రాలేదు, కొంచెం సేఫ్ ప్లే అయితే ఆడాడు, అందువల్ల విన్నింగ్ రేస్లో నుంచి పక్కకి వెళ్లాల్సి వచ్చింది ఇమాన్యుయల్. ఆ తర్వాత కళ్యాణ్ కోసం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారంట. కళ్యాణ్ కూడా సూట్ కేస్ ఆఫర్ చేశారంట. ఆఫర్ చేస్తే కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వద్దు అన్నారంట. కళ్యాణ్ కూడా తీసుకోండి సార్, నేను ఆడియన్స్ ఓట్కే రెస్పెక్ట్ ఇస్తాను అని అన్నాడంట. కానీ ఎందుకు ఇంత ఫేక్ రివ్యూస్, పిఆర్ బ్యాచ్లు తనూజ డబ్బులు తీసుకుంది అని లిటరలీ బ్యాట్ చేయాలని చూస్తున్నారు. ఈ సీజన్లో ఎన్నిసార్లు బ్యాట్ చేశారు, నెగిటివ్ ప్రోమోస్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. అక్కడ ఉన్నది లేనట్టు బయట రివ్యూవర్స్ చెప్పారు. అందరూ టార్గెట్ తనూజ, ఇప్పుడు కూడా టార్గెట్ తనూజ. ఇదే నా చివరి వీడియో తనూజ కోసం, ఎందుకంటే బాధతో చెప్తున్నా. ఓకేనా. అందరూ అనుకుంటారు వీడేంటి తనూజ గురించే చెప్తున్నాడు అని. తనూజకి అన్యాయం జరుగుతుంది కాబట్టి తనూజ గురించి చెప్తున్నా. అదే తనూజ ఎవరికైనా అన్యాయం చేసిందంటే దాని గురించి కూడా గట్టిగా చెప్పేవాడిని కదా. ఇక్కడ లిటరలీ నేను పాయింట్ రైట్ చేయడానికి తనూజ కోసం ఓన్లీ ఒకే ఒక కారణం, ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిన ప్రతి చోట నా వాయిస్ అయితే రైజ్ అవుతానే ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. తనూజకి అన్యాయం జరిగింది. 25 లక్షలు అయితే తనూజ తీసుకోలేదు, ఇది ఓకే. ఆ తర్వాత ఈ సీజన్లో ఒక్కొక్కరు విన్నింగ్ స్పీచ్ తనూజ ఎవరు విన్నింగ్ స్పీచ్ ఇచ్చిందో కూడా చెప్తా. ఓకేనా. కళ్యాణ్ ఎవరు విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడో కూడా చెప్తా. కళ్యాణ్ అయితే సంజన గారిది అయితే విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత డెమాన్ ఇమిటేటెడ్ అంటే కళ్యాణ్ విన్నింగ్ స్పీచ్ అయితే డెమాన్ ఇచ్చాడు. తనూజ ఇమాన్యుయల్ విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చింది. ఇమాన్యుయల్ డెమాన్ విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు. ఆ తర్వాత సంజన గారు తనూజ విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చారు. అంటే ప్రతి సీజన్లో మనం చూస్తూనే ఉంటాం కదా, ఒకరి విన్నింగ్ స్పీచ్ అయితే మనం ఇవ్వాలా. అలాగే జరిగింది ఇక్కడ. తనూజ అయితే ఇమాన్యుయల్ విన్నింగ్ స్పీచ్ అయితే ఇచ్చింది. కళ్యాణ్ ఏమో సంజన గారికి ఇచ్చాడు కళ్యాణ్. ఆ తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారంట విన్నర్ ఎవరు అవుతారు అని అడిగితే ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కళ్యాణ్ పేరు అయితే చెప్పారంట, తనూజ పేరు కొంతమంది చెప్పారంట. ఇక్కడ కూడా చూడండి ఇక్కడేముంది, బయట కూడా వాళ్ళు బిగ్ బాస్ సీజన్ 9లో వచ్చిన కంటెస్టెంట్లు బయట కూడా అందరూ కళ్యాణ్కే సపోర్ట్ చేశారు, తనూజకి ఎవరు సపోర్ట్ చేయలేదు. సింగిల్గా తనూజ సింగిల్గా ఉంది, సింగిల్గానే వస్తుంది. విన్నర్ అవుతుందో లేదో కాసేపట్లో మన ఛానల్లో అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పటికే అందరూ విన్నర్ అయిపోయాడు కళ్యాణ్ అంటున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యే ఇప్పుడు 1 అవర్ బ్యాక్ షూట్ స్టార్ట్ అయింది, ఇంకా విన్నింగ్ అయితే రాలేదు, ఇవ్వలేదు. వస్తే మన ఛానల్లో అప్డేట్ మీకు ఖచ్చితంగానే ఇస్తాను. ఓకేనా. ఒక్క మాధురి గారు కూడా కళ్యాణే విన్నర్ అన్నారంట. హౌస్లో ఉన్నంతసేపు దువ్వాడ మాధురి గారు కూడా తనూజ అనుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆమె పర్సెప్షన్ మారిపోయింది, కళ్యాణ్ విన్నర్ అంటున్నారు.
అందరూ అంతే మామ. ఇలా జరిగింది మామ. ఈ రోజు అయితే ఇలా జరగబోతుంది. కళ్యాణ్ని అందరూ కళ్యాణ్ ఎలిమినేట్ చేశారు అది ఇది అంటున్నారు. కళ్యాణ్ ఎవరు ఎలిమినేట్ అయితే చేయలేదు. శ్రీకాంత్ గారు హౌస్ లోకి వచ్చినప్పుడు అదొక ప్రాంక్ చేశారు. అక్కడ కళ్యాణ్ ఎవరు ఎలిమినేటెడ్ అని అన్నారు అంతే. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తున్నాయి, కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడా, కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడని. కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయితే అవ్వలేదు మామ. 5th పొజిషన్ లో సంజన గారు ఎలిమినేట్ అయిపోయారు. ఆ తర్వాత ఇమాన్యుల్ ఎలిమినేట్ అయిపోయాడు. ఆ తర్వాత డెమాన్ ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు టాప్ 1 టాప్ 2 షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది, ఇంకా అయిపోలేదు. మనకి విన్నర్ ఎవరో తెలియాలంటే ఖచ్చితంగా 7:30 అయితే అవుతుంది. మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి. తనూజ 25 లక్షలు తీసుకోలేదు స్వామి, ఇది మాత్రం వాస్తవం. తనూజ చేసింది మంచి పని, డబ్బులు తీసుకోకుండా ఉండటం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా ఈ వీడియోకి హైపులతో బద్దలైపోవాలా, కామెంట్లతో చాలా రేగిపోవాలా తనూజ ఫ్యాన్స్, న్యూట్రల్ ఆడియన్స్ కూడా.